హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణవేణి. వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈ రోజు నుంచి టీఎస్ ఫార్మసిస్ట్ సిలబస్ లో ఉన్న క్లాసెస్ అన్ని నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో చాలా మందికి ఏంటంటే ఎలాంటి సోర్స్ లేదనమాట. చాలా ఎడ్యుకేషన్ గ్యాప్ కూడా చాలా వచ్చేసేసరికి అంటే చదవడానికి కష్టం అయిపోతుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ నుంచి బేసిక్స్ నుంచి అంటే సిలబస్ లో మనకి ఏదైతే టాపిక్స్ మెన్షన్ చేశారో ఆ టాపిక్స్ ని నేను ఫస్ట్ నుంచి అంటే బేసిక్స్ నుంచి చెప్పాలని నేను అనుకుంటున్నాను. చాలా మందికి ఇలాంటి సోర్స్ లేదు అండ్ క్లాసెస్ చూస్తే పెయిడ్ క్లాసెస్ అయిపోయాయి. సో వాళ్ళ కోసం అలాంటి వాళ్ళ కోసం నేను మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చదువుకోవచ్చు. సో వాళ్ళ కోసం ఈ వీడియో క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో ఫ్రమ్ నౌ రెగ్యులర్ గా ఏదో ఒక టాపిక్ మనకు టిఎస్ ఫార్మసిస్ట్ లో సిలబస్ లో ఉండే ఏదో ఒక టాపిక్ అయితే వస్తూనే ఉంటుంది అన్నమాట. సో ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, మీకే హెల్ప్ఫుల్ అవుతుంది. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఇండియన్ ఫార్మకోపియా మన ఫస్ట్ టాపిక్ ఏముంది మన సిలబస్ లో అంటే అకార్డింగ్ టు 2018 టిఎస్పిఎస్సి ఫార్మసిస్ట్ దాని ప్రకారంగా ఫస్ట్ అయితే మనకు ఇండియన్ ఫార్మకోపియా గురించి ఉంది. అంటే ఫార్మకోపియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియన్ ఫార్మకోపియా అని ఉందన్నమాట. సో ఈ ఫార్మకోపియా అంటే ఏంటిది? ఫస్ట్ ఫార్మకోపియా అంటే ఏంటిదంటే ఈ ఫార్మకోపియా 2 పార్ట్స్ గా డివైడ్ అయిందనమాట ఆ వర్డ్. సో ఫార్మా అంటే ఏంటిది? డ్రగ్. సో ఫార్మా అంటే అ వర్డ్ దట్ మీన్స్ డ్రగ్. పోయా ఆర్ పియా ఏదైనా అనొచ్చు. టు మేక్ ఆర్ ప్రిపేర్. అయితే చూడండి ఇక్కడ ఏంటిది? ఫార్మా, డ్రగ్, పోయా, టు మేక్ ఆర్ ప్రిపేర్. అంటే డ్రగ్ ని ప్రిపేర్ చేయాలి ఆర్ మేక్ ఓవర్ చేయాలి. అంటే ఫార్మకోపియా అంటే ఏంటిది? టు ప్రిపేర్ అ డ్రగ్. ఒక డ్రగ్ ని తయారు చేయడమే ఫార్మకోపియా అని అంటే. సో ఏంటిది ఇప్పుడు నార్మల్ గా మనం ఒక డ్రగ్ ని ప్రిపేర్ చేయాలి అంటే మనకు చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఎలాంటి ఎక్విప్మెంట్ లో ఆ డ్రగ్ ని ప్రిపేర్ చేయాలి, ఏ టెంపరేచర్ లో హీట్ చేయాలి, ఏ టెంపరేచర్ లో దాన్ని స్టోర్ చేయాలి, అలాంటి కొన్ని ప్రొసీజర్స్ ఆర్ కొన్ని ఒక ప్రోటోకాల్ అంటారు, లేకపోతే ఒక స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు, ఏమైనా. సో అలాంటి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్స్ అనేది మనకు కావాలి కదా. సో ఆ స్టాండర్డ్ ప్రొసీజర్స్ అన్ని ఈ ఫార్మకోపియా అనే ఒక బుక్ లో రాసి ఉంటుందన్నమాట. ఫార్మకోపియా ఇస్ నథింగ్ బట్ ఆ బుక్, ఒక బుక్ అనమాట. ఆ బుక్ లో డ్రగ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనే ఒక విధానం ఉంటుందన్నమాట. దాంట్లో ఒక డ్రగ్ ని ఇలా ప్రిపేర్ చేయాలి, ఇప్పుడు ఈ డ్రగ్ ని ఇలా ప్రిపేర్ చేయాలి, ఈ వేలో ప్రిపేర్ చేయాలి అని ఒక విధానం ఉండే బుక్, ఒక విధానం ఉంటుందన్నమాట. సో ఆ బుక్ లో ఆ బుక్ ని ఫార్మకోపియా అంటారు. సో ఆ బుక్ ని ఎందుకు ఫాలో అవ్వాలంటే మన డ్రగ్ ఎప్పుడు సేఫ్ గా, ఎఫిషియెంట్ గా, అక్యురేట్ గా ప్రిపేర్ అవుతుంది అనమాట. సో చాలా మంది ఏంటంటే ఫార్మకోపియల్ రూల్స్ ని ఫాలో అవుతారు. సో దట్ అష్యూరెన్స్ ఉంటుంది కన్స్యూమర్ కైనా లేదా ఎవరికైనా అష్యూరెన్స్ ఉంటుంది అనమాట. లైక్ ఏంటంటే ఈ డ్రగ్, ఎస్ దిస్ డ్రగ్ ఇస్ సేఫ్, ఎఫిషియెంట్ అండ్ అక్యురేట్ అని. సో ఇప్పుడు ఇది ఫార్మకోపియా అంటే. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క కంట్రీకి ఒక్కొక్క ఫార్మకోపియల్ బుక్ ఉంటుంది. ఇప్పుడు ఇండియా అయితే ఇండియన్ ఫార్మకోపియల్ బుక్, బ్రిటిష్ అయితే బ్రిటిష్ ఫార్మకోపియా, యునైటెడ్ స్టేట్స్ అయితే యునైటెడ్ స్టేట్ ఫార్మకోపియా, ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్ ఫార్మకోపియా. అట్లా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఫార్మకోపియల్ రూల్స్ ఉంటాయి. అంటే ఏ కంట్రీకి వాళ్ళ రూల్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క టెంపరేచర్ ఉంటుంది, ఒక వెదర్ ఉంటుంది. డిపెండ్స్ అనమాట. ఏ కంట్రీకి వాళ్ళ బుక్స్ ఉంటాయి అనమాట, ఫార్మకోపియల్ బుక్స్. సో దిస్ ఇస్ అబౌట్ ఫార్మకోపియా. ఇప్పుడు ఇండియన్ ఫార్మకోపియా వచ్చేసేసరికి దీని హిస్టరీ మెయిన్ గా, ఇండియన్ ఫార్మకోపియా ఎలా ఫామ్ అయింది, ఈ బుక్ ఎలా ఫామ్ అయిందంటే దాని హిస్టరీ ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, 1947 కంటే 1 year ముందు, అంటే ఎప్పుడు 1946 లో. సో 1946 లో డి డ్రగ్ కంట్రోల్ డ్రగ్ టెక్నికల్ అథారిటీ బోర్డ్, ఇది ఉంది కదా డిటిఏబి, డ్రగ్ టెక్నికల్ అథారిటీ బోర్డ్ ని ఆర్డర్ వేసింది అనమాట. మన ఇండియన్ గవర్నమెంట్ డిటిఏబికి ఆర్డర్ వేసింది ఏమని, మన ఇండియాలో యూజ్ చేసే డ్రగ్స్ ఒక లిస్ట్ ప్రిపేర్ చెయ్యి అని. ఈ డిటిఏబికి మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఆర్డర్ వేసింది. సో డిటిఏబి ఆ లిస్ట్ ని ప్రిపేర్ చేసింది అనమాట. సో ఇక్కడ ఏంటి కండిషన్ అప్లైడ్ ఏంటిదంటే ఆ డ్రగ్స్ ఏవైతే మన ఇండియన్ ఫార్మకోపియా లిస్ట్ లో ఉన్నాయో అవి బ్రిటిష్ ఫార్మకోపియాలో ఉండకూడదు. అలా
చెప్పిందనమాట. సో, డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ లిస్ట్‌ని ప్రిపేర్ చేసింది. ఆ ప్రిపేర్ చేసిన లిస్ట్‌ని మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు పబ్లిష్ చేసింది? 1946లో. సో, ఈ డీటీఏబీ ఒక అంటే ఒక లిస్ట్‌ని ప్రిపేర్ చేసింది కదా! డ్రగ్స్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇండియా. అది ఎప్పుడు పబ్లిష్ అయిందంటే 1946లో. ఇండియన్ ఫార్మకోపియా లిస్ట్ ఎప్పుడు పబ్లిష్ అయింది? 1946లో. తర్వాత ఏమైందంటే ఇండియన్ ఫార్మకోపియా ఏంటిది మన ఇండియన్ అంటే ఇండియన్ మన డ్రగ్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి కదా! వాళ్ళేమనుకున్నారంటే ఒక బ్రౌచర్‌ని రిలీజ్ చేద్దాం అనుకున్నారు. సో దట్ ఆ బ్రౌచర్‌లో కొన్ని మన ఇప్పుడు లిస్ట్‌లో గాని దాంట్లో డ్రగ్స్ ఉంటాయి కదా! ఆ డ్రగ్స్ ఏంటిదంటే వాటి క్లినికల్ యూజెస్ వాటి గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఉంటే ఆ బ్రౌచర్‌లో హైలైట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో బ్రౌచర్‌ని రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆ బ్రౌచర్ ప్లేస్‌లో ఏమొచ్చేసింది? కోడెక్స్ వచ్చేసింది. కోడెక్స్ వచ్చేసిందనమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ బ్రౌచర్ కోడెక్స్‌ని ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయ్యారనమాట. సో, అదెప్పుడు జరిగింది? ఫస్ట్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కోడెక్స్ ఎప్పుడొచ్చిందంటే 1953లో. బ్రౌచర్‌ని రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ కోడెక్స్ రిలీజ్ చేశారనమాట. ఎప్పుడు? 1953లో రిలీజ్ చేశారు. ఏంటిది? ద ఫస్ట్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కోడెక్స్ ఎప్పుడొచ్చింది? 1953లో వచ్చింది. నెక్స్ట్ ఏంటిది? ఇంకొకటి ఇండియన్ ఫార్మకోపియల్ కమిటీ. అయితే ఇప్పుడేంటిది ఈ లిస్ట్ అనేది ఎప్పుడు వచ్చింది మనకి 1946లో. సో, దాని తర్వాత 2 ఇయర్స్ తర్వాత 1948లో ఒక కమిటీ ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. సో, మన ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది. ఎప్పుడు? 1948లో. ఆ కమిటీ ఏంటిది? ఇండియన్ ఫార్మకోపియల్ కమిటీ. ఎప్పుడు? 1948లో. ఈ కమిటీ ఎలా ఎస్టాబ్లిష్ అయిందంటే వేరే వేరే ఫార్మకోపియాస్ నుంచి హెల్ప్ తీసుకుంది. లైక్ బ్రిటిష్ ఫార్మకోపియా, యూరోపియన్ ఫార్మకోపియా, ఇంటర్నేషనల్ ఫార్మకోపియా, యూఎస్ఏ ఫార్మకోపియా అలా డిఫరెంట్ ఫార్మకోపియాస్ నుంచి హెల్ప్ తీసుకొని మన ఇండియన్ గవర్నమెంట్ ఈ కమిటీని ఎస్టాబ్లిష్ చేసిందనమాట. సో, దిస్ ఇస్ ద హిస్టరీ. అంటే నార్మల్‌గా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవి. డీటీఏబీ. డీటీఏబీ ఫుల్ ఫామ్ ఏంటిది? డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్. చాలా ఇంపార్టెంట్ వన్. అండ్ ఈ లిస్ట్ ఎప్పుడొచ్చింది? 1946లో. నెక్స్ట్ కోడెక్స్ ఎప్పుడు? ఇండియన్ ఫార్మాస్యూటికల్ కోడెక్స్ ఎప్పుడు? 1953లో. ఇండియన్ ఫార్మకోపియల్ కమిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఈ లిస్ట్ ప్రిపేర్ అయిన 2 ఇయర్స్ తర్వాత. దట్ ఈస్ 1948లో. సో, నేను ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని చెప్తున్నాను. సో, నెక్స్ట్ ఏంటిది? ఇండియన్ ఫార్మకోపియల్ లైక్ ఎడిషన్స్ వస్తాయి కదా! ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్స్ వాటి గురించి చెప్తాను.